నేరకాలకు విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ అడ్డాగా మారుతుంది. కేజీహెచ్ లో కిడ్నీ ఆపరేషన్ పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. కేజీహెచ్ డాక్టర్లమంటూ బాధితుల నుంచి ₹1,00,000 వసూలు చేశారు కేటుగాలు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నేరగాలకు విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ అడ్డాగా మారుతుంది. కేజీహెచ్ లో కిడ్నీ ఆపరేషన్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, అనురాధ, ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్ అంటేనే ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ప్రధానిగా కేజీహెచ్ ని తీసుకుంటూ ఉంటారు. ఇటీవల కేజీహెచ్ లో జరుగుతున్న ఘటనను చూస్తే గనక ఒకసారిగా ఇక్కడ కలకలం రేగుతుంది. ఇటీవల ఒక 2 బేబీస్ మార్పిడి జరిగిన ఒక సంఘటన బయటకు వచ్చింది. దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతానే ఉంది. ఇప్పుడు తాజాగా ఒక నకిలీ డాక్టర్ అక్కడ హల్చల్ చేసినట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎందుకనంటే ఒక కుటుంబం నుంచి కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చేస్తామని చెప్పి కేజీహెచ్ వైద్యులు అంటూ వాళ్ళ దగ్గర నుంచి కొంత నగదుని వాళ్ళు తీసుకుని ఆ తర్వాత మొబైల్ ఆఫ్ చేసిన ఘటన జరిగింది అని చెప్పి బాధితులంతా విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పడం జరిగింది. దీంతో పోలీస్ ఎంక్వైరీ అయితే ప్రస్తుతం కేజీహెచ్ లో కేజీహెచ్ సూపరింటెండెంట్ వాళ్ళ ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద అధికారికంగా ఇంకా ఎవరు కూడా ధృవీకరణ చేయటం లేదు. అయితే బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు అన్నది మాత్రం ప్రస్తుతం వస్తున్న సమాచారం. కేజీహెచ్ లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఒకసారిగా కలకలం రేగుతుంది. ఎందుకనంటే భారీ ఎత్తున ఇటు ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్ ప్రజలు కూడా ఇక్కడ వైద్య సేవల కోసం ఇక్కడికి వచ్చి కేజీహెచ్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నేరగాళ్లకి అది కేజీహెచ్ అడ్డాగా మారిపోతుంది అన్నది ఇటీవల జరుగుతున్న సంఘటనలను బట్టి కొంత ఆవేదన అయితే వ్యక్తమవుతూ ఉంది. తాజాగా జరిగిన ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇంకా అధికారుల నుంచి అధికారికంగా రావాల్సింది. కానీ ఘటన జరిగినట్లుగా బాధితులు అయితే మాత్రం పోలీసులను ఆశ్రయించారని మాత్రం తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు కట్టి దీని మీద ప్రస్తుతం విచారణ అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే శాఖాపరమైన చర్యల కోసం కూడా కేజీహెచ్ అధికారులు, వైద్య అధికారులు కూడా ప్రస్తుతం ఈ విషయం మీద ఎంక్వైరీ దర్యాప్తు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. అయితే ఎవరు ఈ కుటుంబాన్ని ఎలా ఆశ్రయించారు, కేజీహెచ్ లో వైద్యులు అంటూ చెప్పిన పరిస్థితులు ఏంటి, అసలు ఇక్కడ వీళ్ళు డబ్బులు నగదు ట్రాన్సాక్షన్స్ చేసిన నేపథ్యంలో కేజీహెచ్ కి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉన్నారా, అలా ఉంటే గనక ఇట్లాంటివి గతంలో ఏమైనా చేశారా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుంది. దీని మీద అటు కేజీహెచ్ వైద్యులు కానీ ఇటు పోలీస్ అధికారులను కానీ స్పష్టమైన ధృవీకరణ అయితే మాత్రం ఇవ్వటం లేదు. సమాచారం వచ్చింది, దర్యాప్తు చేస్తున్నామని మాత్రమే చెప్తా ఉన్నారు. కాసేపట్లో కొంత ఖచ్చితమైన సమాచారం వాళ్ళు ఇచ్చిన తర్వాత ధృవీకరణ అంటే ఎవరో ఒకరు అంటే వైద్యులు కానీ అటు పోలీస్ అధికారులు కానీ ధృవీకరించే పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. దాని మీద తదుపరి ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అనురాధ, అయితే ఇప్పుడు పోలీసుల విచారణలో ఇంతకు ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? అసలు ఈ కిడ్నీ రాకెట్ అనేది ఎప్పటి నుంచి కొనసాగుతుంది? కూడా విశాఖపట్నంలో గతంలో కూడా దాదాపుగా 2-3 పర్యాయాలు కిడ్నీ రాకెట్స్ అనేవి వెలుగు చూశాయి. దాని మూలాలు విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నట్లుగా పెద్ద ఎత్తున కిడ్నీ రాకెట్ కి సంబంధించి గతంలో కేసులు నమోదయ్యాయి. దాని మీద విచారణ జరిగింది. అలాగే కొంతమంది అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో వెలుగు చూసిన సంఘటనలకి అందులో ఉన్న వ్యక్తులకు ఆ ముఠాలకి ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటనకి ఏమైనా లింక్స్ ఉన్నాయా, వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళతో ఎవరైనా వీళ్ళు
సంప్రదించున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు పాత కేసుల్ని కూడా తీసి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే బాధితులు మాకు నష్టం జరిగింది అని పోలీసులను ఆశ్రయించారో వారు కూడా తర్వాత ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు. నిన్న వన్ టౌన్ పోలీసుల్ని వాళ్ళు ఆశ్రయించి పోలీస్ స్టేషన్ లో వాళ్ళైతే ఫిర్యాదు మౌఖికంగా చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ళెవరూ కూడా మళ్ళీ పోలీసుల్ని కూడా కన్సల్ట్ చేయలేదు. అయితే వచ్చిన ఆరోపణల మీద వైద్యులతో ఆరా తీస్తున్నారు. అసలు కేజీహెచ్ లో ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు పదే పదే వస్తున్నాయి, అక్కడ నిఘా నేత్రాలు ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు వైద్యులు వాటిని పరిశీలించలేకపోతున్నారు, పూర్తి స్థాయిలో ఎలాంటి అక్రమాలను అరికట్టలేకపోతున్నారు అన్న విషయం మీద పోలీసులు సీరియస్ గా యాక్షన్ అయితే అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు కేజీహెచ్ వైద్య బృందాలని అలాగే వైద్య శాఖ ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో కూడా జిల్లా కలెక్టర్ కూడా దీని మీద ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక విచారణ అయితే మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. కేజీహెచ్ లో నేరగాళ్లకు అడ్డాగా ఎందుకు మారుతుంది, అక్కడ పూర్తి స్థాయి సెక్యూరిటీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, పదే పదే ఇలాంటి ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నారు అనేది ఒక కోణం వైపు విచారణ జరుగుతూనే కిడ్నీ రాకెట్ కి సంబంధించి వచ్చిన కంప్లైంట్ మేరకు గతంలో జరిగిన కిడ్నీ ఉదాంతాలని వీళ్ళు పరిగణలోకి తీసుకుని వాళ్ళ ద్వారా ఏమైనా ఇట్లాంటి లింక్స్ ఉన్నాయా, కేజీహెచ్ లో ఇలాంటి ముఠాలు ఏమైనా సంచరిస్తున్నాయా, అలాగే బాధితులను ఎవరైనా ట్రాప్ చేసి ఇట్లాంటి నగదు బదిలీలు చేశారన్న దాని మీద కూడా ప్రస్తుతం ఒక ఎంక్వైరీ అయితే మాత్రం నడుస్తా ఉంది. దీని మీద ధృవీకరణ అయితే మాత్రం పోలీసు అధికారులు కూడా ఇవ్వటం లేదు. కాసేపట్లో సిపి దగ్గర కూడా ఈ విషయం వెళ్తుంది. బాధితులు కనుక మళ్ళీ ఒకసారి సిపిని కానీ లేకపోతే పోలీసులను కానీ కన్సల్ట్ చేస్తే కనుక వాళ్ళని తీసుకుని తదుపరి దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు అనేది వేగవంతం చేస్తామని మాత్రం చెప్తారు. రైట్ అనురాధ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.